స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా మహోన్నతుడా యేసయ్యా, నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నామనైనా. అయా నిజమైన దేవా నీకు వందనాలు ప్రభువా. సర్వశక్తి గల రాజ్యానికే వేలాది వందనాలు ప్రభువా. అయ్యా నిజముగా ప్రభువా, మేమైతే తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టుచుండొచ్చేమో కానీ ప్రభువా మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. అందరం ఒకసారి మన హృదయాల నుంచి దేవుని ఆరాధన చేసుకున్నాం. 2 నిమిషాలు మన హృదయంలో ఉన్న ప్రతి భారమును ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు, మన హృదయాలలో ఉన్న ప్రతి భారాన్ని చూసే దేవుడు, మనకున్న ప్రతి సమస్యని ఎరిగిన దేవుడు, మనకున్న ఆటంకాలను ఎరిగిన దేవుడు, మనకు ఆశ్రయమైన దేవుడు. దేవానికి వందనాలు ప్రభువా. ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలని ప్రభువా. అయా ఈ సమయంలోనైనా నిన్ను స్తుతించడానికి తండ్రి, నీ నామాన్ని గణపరచడానికి ప్రభువా. అయా నీ సన్నిధిలో మేమందరము ప్రభువా కూడి నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయా నమ్మకమైన రాజ్యానికి వందనాలు ప్రభువా. మేమేమి ఇచ్చి మీ రుణము తీర్చుకోలేము ప్రభువా. అయా సజీవులే మిమ్మల్ని స్తుతిస్తారని మీ వాక్యము సెలవిస్తుండగా ప్రభువా, మమ్మల్ని మీ సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాము నాయనా. మహిమ ఘనతకు అర్హుడానికే వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి అయా మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మరొక ప్రభువా ఈ యొక్క పునరుద్ధాన దినమును మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాము నాయనా. మీ దైవ సేవకులు నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాము ప్రభువా. నిజమా ప్రభువా, అనేక విషయాలు మేము నేర్చుకునే వారముగా ప్రభువా, అనేక విషయాలు ప్రభువా నీ సన్నిధిలో ఇంకనూ మేము తెలుసుకునే వారిగా మమ్మల్ని మీరు నిలబెట్టుకోనండి ప్రభువా. నీకు వందనాలు తండ్రి. అయా ప్రతి బిడ్డని మీ జ్ఞాపకము చేసుకోనండి ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. మీ దైవ సేవకుల ద్వారా ప్రభువా అనేక విషయాలని అనేక మర్మాలని మేము తెలుసుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. దేవానికే స్తోత్రములు తండ్రి. అయా నీ కృపతో ప్రభువా ఇంకా రాలేకున్న బిడ్డలు కూడా మీ జ్ఞాపకము చేసుకునండి ప్రభువా. అయా బిడ్డలు ప్రభువా ఏ సమస్యలతో ఉన్నారో, ఎటువంటి ఆటంకాలతో ఉన్నారో ప్రభువా అయా మాకైతే తెలియదు కానీ సమస్తము ఎరిగిన దేవుడు ప్రభువా. నీకే స్తోత్రములు. జ్ఞాపకము చేసుకోండి. ప్రతి కుటుంబంలో మీ సన్నిధి కలిగి ఉండే కృపను దయచేయండి తండ్రి. అయా మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు ప్రభువా మీరు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. అయా జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. నీ కృపలో మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి. అగ్నిగుండములో నెత్తివేసిన సింహాల నోటికి నేను అప్పగించిన శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుచున్నా. సింహాల నోటికి నేను అప్పగించిన నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడ
అగ్నిగుండములో పడవేసను దానియేలును షడ్రకు మేషకును రక్షించిన దేవుడు మనల్ని రక్షిస్తాడు. నిజముగా మనమైతే ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ఏ విషయంలో కూడా మనల్ని పడిపోనివ్వడు. మన త్రోత్రీలను లేవనెత్తే దేవుడు. ఆయన ఒక్కసారి మన జ్ఞాపకం చేసుకున్నాం. మనకున్న ప్రతి సమస్యను ఆయన ఇద్దరు తీసుకువెళదాం. మనం నిజముగా కన్నీటి ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు. మనం ఆయనను బట్టి అతిశయపడి ఇచ్చున్నాము. దేవానికి వందనాలు ప్రభువా. పరిశుద్ధురానికే స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాము నాయన. మా అతిశయము మా ఆధారమైన దేవానికే స్తోత్రములు తండ్రి. ఒకసారి మమ్మల్ని విజ్ఞాపకము చేసుకోనండి ప్రభు. నిజముగా మేమందరం ఒక కుటుంబముగా ప్రభు నీ సన్నిధిలో కూడి నిన్ను స్తుతించే కృపను మాకు ఇచ్చారు తండ్రి. నీ కృపలో మమ్మల్ని అందరి ప్రభు ఈ ప్రేమ సహవాసాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాము నాయన. మీ సన్నిధిని మాకు తోడుగా వచ్చి నడిపిస్తున్న రాజా, దినదినము మమ్మల్ని అభివృద్ధి పరుస్తున్న రాజా నీకు వందనాలు ప్రభు. నీ కృపలో ప్రభు మమ్మల్ని అందరినీ మరొక్కసారి విజ్ఞాపకము చేసుకోనండి. ప్రతి కుటుంబాన్ని విజ్ఞాపకము చేసుకోనండి ప్రభు. అయ్యా మా హృదయాలు మీకు దగ్గరగా ఉండడానికి ప్రభు. అయ్యా మేము ఏ పని చేసినాను, ఏ పరిస్థితులలో ఉన్నాను ప్రభు, నేను స్తుతించే వారముగా నీ నామాన్ని గణపరిచే వారంగా ప్రభు. అయ్యా మమ్మల్ని అందరినీ విజ్ఞాపకము చేసుకోనండి ప్రభు. సేవకులు విజ్ఞాపకము చేసుకోనండి. సేవకుల కుటుంబాన్ని విజ్ఞాపకము చేసుకోనండి ప్రభు. ప్రతి సమస్యల్లో ప్రభు, ప్రతి అడ్డుల ఆటంకాలలో ప్రభు మీ సన్నిధిని ఒక్కందరికి మీరు తోడుగా ఉంచండి. ఇంకా సేవ సరిహద్దులను విశాలపరచండి ప్రభు. అనేక మందిని మీరు నడిపించండి ప్రభు. దేవా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మరొకసారి విజ్ఞాపకము చేసుకొని మీ దాసులు మీరు నిలబెట్టుకుని మాట్లాడుచున్న ప్రభు. ఇంకా ప్రభు అనేక మాటలను మేము తెలుసుకోవడానికి ప్రభు, నీ వాక్య ప్రకారం మేము నడుచుకోవడానికి నీ కృప దయచేయండి నాయన. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. నీ కృపతో నింపండి ప్రభు. ఇంకా రాలేకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు మాకు తోడపెట్టి నడిపించండి తండ్రి. మీ సన్నిధి నీ నామానికి మహిమకరంగా జరిగించడానికి నీ కృప దయచేయండి. దేవానికి వందనాలు ప్రభు. అయ్యా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో ప్రభు మీరు పేరు పేరున ప్రభు మీ వాక్యము ద్వారా మీ మాటల ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. హృదయాలను కదిలించండి. ఇంకా ప్రభు ఆరాధన అంతట్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఆది నుంచి అంతము వరకు నీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోమని యేసు యొక్క పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే అందరం కూర్చున్నా. సమయం వచ్చింది బ్రదర్. 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు దేవుని కృపను బట్టి